నమస్తే అండి. ఇప్పుడు సేవలిపురంలో రెడ్డి కృష్ణ గారని సర్వీస్ నెంబర్ 36 అండి. వాళ్ళకి 2 నెలల నుంచి సోలార్ బీచుకున్నారు. వాళ్ళు సోలార్ బీచుకున్నాక డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి ఏం జరిగింది, డిపార్ట్మెంట్కి కానీ ఆయనకి సోలార్ బిగించుకోవటం వల్ల వచ్చిన ప్రయోజనాలు ఏంటి అనేది వారి మాటలోనే విందామండి. ఇప్పుడు ఒకసారి మాట్లాడండి. కృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే అండి ఎల్లయ్య గారు. మేము ప్రతి నెల మాకు గతంలో 3,000, 3,500, 4,000 ఆ రేంజ్లో నాకు కరెంటు బిల్ అనేది వచ్చేది. నేను ఇప్పుడు ఈ 2 నెలల నుంచి సోలార్ బిగించుకున్నందువల్ల నాకు పోయిన నెలలో 545 రూపాయలు వచ్చింది. ఈ నెలలో 464 రూపాయల చిల్లర వచ్చింది. ఇప్పుడు ఈ నెలలో వచ్చిన 400 అయినా, పోయిన నెలలో వచ్చిన 500 చిల్లర అయినా, ఈ గతంలో మనం వాడుకున్న 2023, 2000 తాలూకు గతంలో మనం వాడుకున్న బిల్లు తాలూకు కరెంట్ వాళ్ళు మన దగ్గర వసూలు చేసే అమౌంట్ అది ఏ ఛార్జీలు అన్నా కానీ మన దగ్గర తెలియకుండా గతంలో వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు దాని తాలూకు బ్యాలెన్స్ మనమే కట్టాలని చెప్పనని మన దగ్గర వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేను సోలార్ బిగించుకున్నందువల్ల నేను ఇప్పుడు బిల్లు మాత్రం అంత అమౌంట్ తగ్గించేసి 500, 400 ఆ రేంజ్లోనే నాకు కరెంటు బిల్లు వస్తుంది. నాకు మొత్తం 2,26,000 అయింది. నేను 3 kV యూనిట్ బిగించుకున్నాను. అందులో 1,80,000 చిల్లర నాకు స్టేట్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు. 46,000 నేను కట్టుకున్నాను. గతంలో కట్టే కరెంటు బిల్ అమౌంట్ 3,000 చిల్లరలో 500 రూపాయల చిల్లర కరెంటు డిపార్ట్మెంట్కి కట్టి తక్కిన 2,500 నేను ఆ లోన్కి జమ వేసుకుంటున్నాను. కాబట్టి నాకు ఒక తొందరగా బిల్ అనేది తగ్గిపోతే ఇంకా లైఫ్ లాంగ్ మనకనేది 500 రూపాయల బిల్లే పడిద్ది. కాబట్టి నాకు ఇది చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఏంటంటే మనకి ఈ 2 నెలల్లో బాగా ఎక్కువగా వర్షాలు పడ్డందువల్ల ఇంకా తక్కువగా వస్తుంది. లేకపోతే మ్యాక్సిమం రోజుకి జనరల్గా ఈ టైంలోనే నెలకి రోజుకు 15 యూనిట్ల కాడికి 450 యూనిట్లు మనకి వస్తుంది. కట్ చేయండి.